భరద్వాజ్ గారు, ఇప్పుడు టీసీఎస్లో భారీగా ఉద్యోగాల కోత, ఇప్పుడు ట్రంప్ టారిఫ్ విధింపు, అదేవిధంగా ఆయన H1B వీసా విధించిన నేపథ్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాన్ని రద్దు చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా దేశంలో, ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? అంటే చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు అవుట్సోర్సింగ్ మీద ఆధారపడే నడుస్తున్నాయి. సర్వీస్ సెక్టార్లో ఇండియాలో తక్కువకి లేబర్ దొరుకుతుంది కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. అవుట్సోర్సింగ్ నడుస్తుంది. ఈ అవుట్సోర్సింగ్లో భాగంగా చాలామంది ఆ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ వెతుక్కుని బతికేస్తున్నారు. ఇప్పుడు ఇవి పోతే ఏమిటి పరిస్థితి అనేటువంటి ఆందోళన ఉంది. ఉద్యోగుల్లో ఉంది, నిరుద్యోగుల్లో కూడా ఉంది. కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. కానీ ఎందుకు ట్రంప్ ఇవన్నీ చేస్తున్నాడు అనేది ఒకసారి చూస్తే, ఆయన నేటివ్ పీపుల్కి ప్రొటెక్ట్ చేస్తాను, మీ ఉపాధి అవకాశాలని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పాడు. ఎన్నికల హామీ అది. ఎన్నికల హామీ మేరకు ఆయన నేటివ్ ఉద్యోగులని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ అవుట్సోర్సింగ్ వల్ల వాళ్ళకు ఉపాధి అవకాశాలు పోతున్నాయి. కాబట్టి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే అవుట్సోర్సింగ్లు రద్దు చేయాలి. అలాగే దేశంలోకి విపరీతంగా వస్తున్నటువంటి వలసల్ని తగ్గించాలి. ఇవన్నీ తగ్గిస్తానని చెప్పాడు ఆయన ఎన్నికలకు ముందు. కాబట్టి అందులో భాగంగా కొన్ని చేసినట్టుగా కనిపించాలి. కానీ కార్పొరేట్ సెక్టార్ అంగీకరిస్తుందా అనేది ప్రశ్న. కార్పొరేట్ సెక్టార్ ఆయనకి, ట్రంప్కి లోబడి ఉండదు. ట్రంప్ మీద నిలబడి పరిపాలన చేయిస్తుంది. ట్రంప్ ఇప్పుడు అమెరికన్ హైరార్కీ జాబితాలో ఆయన 12వ ప్లేస్లోనే ఉంటాడు. మిగిలిన 11 ప్లేసుల్లో ఉండేది కార్పొరేట్లే. కాబట్టి వాళ్ళు డ్రైవ్ చేస్తారు పరిపాలన ఎలా ఉండాలి అనేది. ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే హడావిడి. ఎందుకంటే చీప్ లేబర్ కోసం వచ్చారు వాళ్ళు. ఇక్కడ తక్కువ ధరలో పనులు చేయించుకుని పట్టుకెళ్ళిపోతున్నారు. అది మనకి గొప్ప విషయమే. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతోంది. కానీ ఈ రేట్లకి వాళ్ళు అక్కడ పని చేయించుకోగలరా అనేది అనుమానమే. అక్కడ కుదరక కదా ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ట్రంప్ చెప్పిన పద్ధతుల్లో పనిచేయటం, అంటే ట్రంప్ చెప్పిన పద్ధతుల్లో నడిస్తే వీళ్ళకి మాత్రమే ఇబ్బంది కాదు, అమెరికన్ కార్పొరేట్లకు కూడా ఇబ్బందే. అందుకని నెమ్మదిగా వాళ్ళు 4 రోజులు పోయిన తర్వాత ఏదో పద్ధతిలో కరెక్షన్ మెకానిజం తీసుకొచ్చి మళ్ళీ ఈ అవుట్సోర్సింగ్లన్నీ పునరుద్ధరిస్తారు. పునరుద్ధరించక తప్పదు. ఎందుకంటే మార్కెట్ల అడ్డుగోడలు బద్దలు కొట్టి ప్రపంచ మార్కెట్గా మార్చారు. ఒకప్పుడు ప్రతి దేశానికి దిగుమతి సుంకాలు ఎక్కువ ఉండేవి. మన దేశానికి కూడా దిగుమతి సుంకాలు ఎక్కువ ఉండేవి. ఎందుకంటే దేశీయ పరిశ్రమని కాపాడుకోవాలి, ఇక్కడ సరుకుల్ని కాపాడుకోవాలి, ఇక్కడ ఉత్పత్తుల్ని కాపాడుకోవాలంటే విదేశాల నుంచి వచ్చే వస్తువులకి రేట్లు పెంచాలి. రేట్లు పెంచితే తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి దేశీయ సరుకు ఎవడైనా కొనుక్కుంటాడు. అందుకని ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఉండేది ఇదివరకు. డంకెల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టిన తర్వాత ఇవి పోయినాయి. ప్రపంచ మార్కెట్ అయిపోయింది. ప్రపంచ మార్కెట్ చేసిందే వాళ్ళు. ఈ రోజున అమెరికాని కానీ ఇంకో దేశాన్ని కానీ శాసిస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో వరల్డ్ బ్యాంక్ ద్వారా వాళ్ళు ఈ మార్కెట్ గోడలన్నీ బద్దలు కొట్టారు. ఈ బద్దలు కొట్టిన మార్కెట్ గోడలు మళ్ళీ కడతామంటే వాళ్ళు ఊరుకోరు. ఎక్కడ తక్కువకి దొరుకుతుందో దాన్ని తీసుకుని, ఆ లేబర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తీసుకుని సరుకులు కావచ్చు, ముడి సరుకులు కావచ్చు, ఎక్కడ తక్కువకు దొరికితే దాన్ని తీసుకొచ్చి ఏదో పద్ధతిలో మార్కెటింగ్ చేసేసుకుని సొమ్ము చేసుకోవాలి. ఇది వాళ్ళ ప్రోగ్రాం. అయితే ఈ ప్రాసెస్లో కొన్ని దేశాలు లాభపడతాయి, కొన్ని దేశాలు నష్టపోతాయి. అమెరికాలో కొంచెం నష్టం జరగటం వలన విదేశీయుల మీద దాడులు చేయటం, నేటివ్ పీపుల్ అనే పేరుతో గొడవ జరిగింది. దాని నుంచి ప్రజల మనసులు మరల్చడం కోసం ఆయన నేటివ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ అనే ప్రోగ్రాం ఒకటి తీసుకున్నాడు ట్రంప్. అందులో భాగంగా ఈ పనులన్నీ చేస్తున్నాడు. కానీ ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి అని అనుకోవడానికి వీల్లేదు. కరెక్షన్ మెకానిజం అనేది అది తొందరలోనే వస్తుంది. ఆయనే మాట్లాడుతున్నాడు. ఆయన ఒకరోజు ఇండియా మీద విరుచుకుపడతాడు, 2వ రోజున మోడీతో స్నేహం కోల్పోవడం నాకు బాధ కలిగిస్తోంది అంటాడు. మోడీ గారు మా దగ్గర నుంచి పుతిన్ దగ్గరికి వెళ్ళిపోవడం నాకు ఇంకా బాధ కలిగిస్తోంది అంటాడు. చైనా రష్యా కలిపి కుట్ర చేస్తున్నాయి అంటాడు. గందరగోళంగా మాట్లాడతాడు ఆయన రోజుకోటి. వాంటెడ్గానే, తెలియక కాదు, వాంటెడ్గానే కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడుతున్నాడు ఇవన్నీ.
కాబట్టి నెమ్మదిగా కరెక్షన్ మెకానిజం మొదలవుతుంది, ఉపశమనం లభిస్తుంది. కానీ కొద్ది కాలం ఈ ఆందోళన తప్పదు ప్రపంచానికి, అందుకని భరించక తప్పదు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఆయన గనక తన దేశం ప్రొటెక్షన్ అనే కార్యక్రమం మొదలు పెడితే అందరూ గోడలు కట్టేసుకుంటారు, ఎవరు గోడలు కట్టేసుకుంటాడు. ప్రపంచ మార్కెట్ అనేటువంటి కాన్సెప్టే దెబ్బతింటుంది. ఆ కాన్సెప్ట్ దెబ్బతింటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. రెండోది, అసలు అమెరికన్ నేటివ్ ఏమిటి? అమెరికాలో నేటివ్ ఎవడున్నాడు? అమెరికన్ నేటివ్స్ అందరినీ ఎప్పుడో చంపేశారుగా వాళ్ళు. రెడ్ ఇండియన్స్ అనే పేరుతో ఉండేవాళ్ళు. వాళ్ళని చంపేసి ఇంగ్లాండ్ నుంచి వలస వచ్చిన బ్యాచ్ కదా ఇదంతా. వాళ్ళు కదా జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో ఉద్యమం చేసి స్వతంత్రం తెచ్చుకుని ఇంత హడావిడి చేసినటువంటి చరిత్ర ఉంది కదా వాళ్ళకి. కాబట్టి ఒరిజినల్ నేటివ్స్ ఎవరు లేరు, ఆ వచ్చిన వాళ్ళు కూడా వలస వాళ్ళే. కాబట్టి ఇప్పుడు వలసల వాళ్ళ దగ్గర నుంచి మేము నేటివ్ ప్రొటెక్షన్ చేస్తాము అని మాట్లాడుతున్న ట్రంప్ గారి మాటల్లోనే ఒక బూటకం ఉంది. అయినప్పటికీ ఆయన ఏదో మేనేజ్ చేసుకుంటున్నాడు. పొలిటికల్గా ఇబ్బంది లేని వాతావరణం కలిగింది అనుకున్న తర్వాత ఆయన గేట్లు ఎత్తేస్తాడు, నెమ్మదిగా సవరణ చేసుకుంటూ వెళ్తాడు. ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మందు తీసేసిన తర్వాత చంద్రబాబు గారు వచ్చి దశల వారీగా మందు తీసేద్దాం అని చెప్పి కొత్త సిద్ధాంతం తీసుకొచ్చి మళ్ళీ నెమ్మదిగా మందు షాపులన్నీ ఓపెన్ చేశారు కదా. అట్లా ప్రతి చోట ప్రతి సందర్భంలోనూ కరెక్షన్ మెకానిజం వస్తుంది. ఆ కరెక్షన్ మెకానిజం వచ్చే వరకు కొంచెం ఓపికగా అర్థం చేసుకోవటమే, అంతకుమించి వేరే మార్గం లేదు. అవును, ఇస్తారు. గోల్డెన్ షేక్ హ్యాండ్ అనే పేరుతో గతంలో కూడా జరిగింది కదా, ఇది జరిగింది. తర్వాత కరెక్షన్ జరిగింది కదా, మళ్ళీ ఆగే కదా అవి. కాబట్టి స్లంప్ నడుస్తుంది ప్రతిసారి. ఆ స్లంప్ వచ్చినప్పుడు కంగారు పడకూడదు. కొంచెం ఈఎంఐలు కట్టుకునేవాడు టెన్షన్లోకి వెళ్తాడు. అవును, ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ఈ గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకాలు నడిచిన రోజుల్లో ఎవరి ఉద్యోగం ఏ క్షణంలో పోతుందో తెలియని పరిస్థితి. ఎక్కడైనా అన్ని చోట్ల ప్రతి చోట గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే వాలంటరీ రిటైర్మెంట్స్ ఎంకరేజ్ చేశారు, బయటికి వెళ్ళిపోమన్నారు. అంటే ప్రతి చోట ఈ స్కీమ్ పెట్టడానికి రకరకాల ప్రయోజనాలు ఉంటాయి. సిబ్బందిని తగ్గించడానికి కొన్ని చోట్ల కంపెనీ మూసేయటానికి కూడా ఇలాంటివి చేస్తారు. ఇప్పుడు అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరుగుతోంది. కొన్ని సెక్టార్స్లో పద్ధతిగా చెప్పేసి పంపించేస్తున్నారు బయటికి. అంటే అది ప్రైవేటైజ్ చేయటం కోసం, అంటే ఆ ఏరియాని ప్రైవేటైజ్ చేయటం, అంటే ముక్కలుగా ప్రైవేటైజ్ చేస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని. అలా ప్రతి చోట ఈ ఉద్యోగుల తగ్గింపు, ఈ గోల్డెన్ షేక్ హ్యాండ్, లేకపోతే మీరు అన్నట్టు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. జరగవని అనుకోవడానికి లేదు. సో ఇది కొంతకాలం భరించక తప్పదు. మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఐటీకి. అవుట్సోర్సింగ్ ఎక్కడికి పోదు. కొంచెం 4 రోజులు ఓపిక పడితే మళ్ళీ జీవితాలు సెటరేట్ అవుతాయి. కరెక్షన్ మెకానిజం కోసం వెయిట్ చేయడం తప్ప ఆందోళన పడితే పనులవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.